హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ డాట్స్ పట్టి ఎలా వేయాలనేది చాలా వివరంగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ముందుగా మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు లైన్ దగ్గరకు వచ్చి సమానంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఆ ఫోల్డింగ్ లైన్స్ ఉన్న దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ ఎందుకు చేసుకుంటామంటే అక్కడ అనేవి డాట్స్ వేయండి. డాట్స్ వేస్తే ఆ 2 డాట్స్ ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు ఆ చివర పట్టుకొని ఒక పావించు అనేది ఖర్చు చూసుకోవాలండి. పావించు ఖర్చు చూసుకొని డాట్ పొడవు వచ్చేసి 3.5 పెడుతున్నాను. ఇంకా పెద్ద సైజ్ అయితే 4 ఇంచెస్ అండి. నార్మల్గా 3.5 పెడితే సరిపోతుంది. మీడియం సైజ్ వారికి ఈ పావించు అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మనం 3.5కి ఎక్కడ మార్కింగ్ చేసుకుని అక్కడ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది లాగండి. ఓకేనా? ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపు కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, చూడండి. ఆ మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకొని సేమ్ మనం ఇవతల వైపు డాట్ ఎలా స్టిచ్చింగ్ చేసామో రెండో వైపు కూడా అదే విధంగా 3.5కి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు 2 డాట్స్ స్టిచ్చింగ్ చేసాను కనుక ఇప్పుడు 2 ఈక్వల్గా వచ్చాయో లేదా అనేది చూడండి. నాకైతే ఈక్వల్గా వచ్చాయి. నేను చెప్పే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒకవైపు ఇంకోవైపు వెళ్ళిపోతుంది. అలా లేకుండా ఈక్వల్గా వస్తాయండి ఈ విధంగా స్టిచ్ చేస్తే. ఇప్పుడైతే స్ట్రైట్ పీస్ అనేది తీసుకోండి. దాని వెడల్పు వచ్చేసి 1.5 అయితే మార్కింగ్ చేసుకోండి. 1.5 అయితే బాగా సరిపోతుంది బెల్ట్కి. ఇప్పుడు ఆ చివర భాగాన్ని ఒక పావించుకు మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పైన స్ట్రైట్ పీస్ పెట్టుకొని పావించు ఖర్చు ఉండేటట్టు చివరి వరకు నిదానంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఎక్కడా సరే హెచ్చు తగ్గులు లేకుండా ఎక్కువ తక్కువ కుట్లు అనేది వేసుకోకుండా పావించు ఖర్చు మాత్రమే ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఇంకా ఈజీగా కావాలంటే మనం పాదం ఉంటుంది కదా, పాదం ఇంచు ఖర్చు అయితే సరిపోతుంది. ఆ పాదం వారం వేసుకొని వస్తే నీట్గా వస్తుంది. ఎక్కడా కానీ క్లాత్ని అయితే సాగదీయొద్దండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నీట్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రాని కూడా కట్ చేస్తున్నాము. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఆ బెల్ట్ అని ఒక పక్కకు తీసి చూడండి, వేళ్ళతో ఇలా చివరి వరకు ఇలా అనడం వల్ల మనకి నీట్గా లైన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు స్టిచ్ వచ్చేసి మెయిన్ పార్ట్ మీద వేయకూడదండి, బెల్ట్ మీద వేయాలి స్టిచ్చింగ్ అనేది. ఖర్చు కూడా బెల్ట్ వైపే ఉండేటట్టు చూసుకొని చివరి వరకు మనం బెల్ట్ పైన స్టిచ్ అనేది వేసుకొని పోవాలి. మరీ చెప్తున్నాను, బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ మెయిన్ పార్ట్ వైపు అయితే వేయొద్దండి స్టిచ్. చివరి వరకు అలా స్టిచ్చింగ్ చేయండి. ఇప్పుడు కుట్టేసుకున్నాక లూజ్ కుట్టు అనేది వేసుకోవాలండి. ఆ బెల్ట్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి టెన్షన్ వచ్చేసి 5లో పెట్టాలి. 5లో పెడితే మనకు లూజ్ కుట్టు అనేది వస్తుంది చేతి పని చేసుకోవడానికి. ఇప్పుడు లూజ్ కుట్టు అనేది వేసుకోండి. ఈ లూజ్ కుట్టు ఎందుకు వేస్తామంటే మనం తర్వాత చేతి పని అనేది చేసేటప్పుడు చేతి పని చేసినాక ఈ లూజ్ కుట్టు అనేది ఎప్పదీయాలి. అందుకని లూజ్ కుట్టు అనేది చివరి వరకు వేసుకోండి. పట్టీని ఫోల్డ్ చేసుకొని ఎక్కడ క్లాత్ను అయితే లాగొద్దండి. ఎందుకంటే క్లాత్ లాగడం వల్ల ముడతలు వస్తుంది కనుక నీట్గా వేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఎంత నీట్గా ఉందో. టక్స్ కానీ లేకపోతే వెనక్కి ముందుకి ఎంత నీట్గా ఉందో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలి, స్టిచ్చింగ్ షేప్ బెల్ట్ ఎలా అతికించాలా అనేది వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.